నమస్కారం, మై న్యూస్ కి స్వాగతం. నా పేరు శ్రీనివాస్. ఇక వివరాల్లోకి వెళ్తే, కందుకూరు ప్రకాశం ఇంజనీరింగ్ కాలేజ్ కరెస్పాండెంట్ సీనియర్ పాత్రికేయుడు కంచెర్ల రామయ్యకు రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సతీమణి నారా భువనేశ్వరి ఘనంగా నివాళులర్పించారు. గత నెల 19వ తారీఖున రామయ్య కన్నుమూయగా శనివారం దశదిన కార్యక్రమం నిర్వహించారు. ఆయన చిత్రపటానికి పుష్పాంజలి ఘటించారు. దాదాపు గంటన్నరకు పైగా అక్కడే గడిపిన భువనేశ్వరి రామయ్య సతీమణి ధనలక్ష్మి, పెద్ద కుమారుడు విజయ్ శ్రీనివాస్, చిన్న కుమారుడు ఎమ్మెల్సీ కుప్పం నియోజకవర్గ ఇన్ఛార్జ్ కంచెల శ్రీకాంత్ చౌదరిలను పరామర్శించి ధైర్యం చెప్పారు. మీ నాన్న ఆశయ సాధన లక్ష్యంగా ముందుకు సాగాలని, తమ వంతు సహకారం ఎల్లవేళలా ఉంటుందని ఆమె భరోసా ఇచ్చారు. ఈ సందర్భంగా శ్రీకాంత్ చౌదరి మాట్లాడుతూ భువనేశ్వరి అమ్మ రాకతో మా నాన్నకు ఘనమైన నివాళి లభించిందని పేర్కొన్నారు. నారా భువనేశ్వరితో పాటు శ్రీకాళహస్తి, చిత్తూరు, ఒంగోలు, సంతనూతలపాడు, ఉదయగిరి ఎమ్మెల్యేలు బొజ్జల సుధీర్ రెడ్డి, గురిజాల జగన్మోహన్, దామచల జనార్దన్, బిఎన్ విజయ్ కుమార్, కాకర్ల సురేష్, ఒంగోలు ఎస్పీ దామోదర్, మాజీ చైర్మన్ చల్లా శ్రీనివాసరావు, ఏపీయూడబ్ల్యూజే రాష్ట్ర అధ్యక్షుడు ఐవి సుబ్బారావు, భాష్యం రామకృష్ణ, త్రివేణి విద్యాసంస్థల చైర్మన్ జి వీరేంద్ర చౌదరి, ప్రతిభా విద్యాసంస్థల చైర్మన్ నల్లూరి వెంకటేశ్వర్లు, సరస్వతి విద్యాసంస్థల చైర్మన్ ఏవి రమణారెడ్డి, సిఇఓ సురేష్, గంటా శ్రీనివాసరావు కుమారుడు గంటా రవితేజ, ఆర్టీసీ వైస్ చైర్మన్ మునిరత్నం నాయుడు, సినీ నటులు రఘుబాబు, దిల్ రమేష్, మద్దిపాడు మాజీ మండల తెలుగు యువత అధ్యక్షులు పోతినేని శ్రీనివాసరావు, పిఎస్ఆర్, కందుకూరు ప్రాంతంలోని వివిధ రంగాల ప్రముఖులు, రామయ్య శిష్యులు, మిత్రులు, సన్నిహితులు, జర్నలిస్టులు పెద్ద సంఖ్యలో పాల్గొని ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా పలువురు వక్తలు మాట్లాడుతూ తన జీవిత చరమాంకం వరకు పేదల అభ్యున్నతికి పాటుపడిన ధన్యజీవి కంచెర్ల రామయ్య అని పేర్కొన్నారు. విలేకరిగా ఉన్న, విద్యాసంస్థల అధినేతగా ఉన్న ఆయన పేదల పక్షపాతిగానే జీవించారని, రాజకీయంగా ఎదగాలన్న తన ఆకాంక్షను కుమారుడు కంచెల శ్రీకాంత్ చౌదరి ద్వారా తీర్చుకున్నానని అన్నారు. ఆమెని మన డాక్టర్ కంచెర్ల శ్రీకాంత్ గారు ఆమెను ఆహ్వానిస్తూ ఆమె పూలమాలతో అదేవిధంగా ఒక మంచి హార్మోనిస్ట్ మరియు కీబోర్డ్ ప్లేయర్ పంగుంది మనందరికీ సంబంధించినటువంటి ఓం నమ శివాయ వచ్చారు కాబట్టి అతను ఆర్గనైజింగ్ కూడా ఇవన్నీ మొత్తం చేశారు కాబట్టి మీ అందరి తరఫున ఓం నమ శివాయకు ధన్యవాదాలు తెలియజేస్తూ ఆహ్వానిస్తున్నాం. అదేవిధంగా కుప్పం నియోజకవర్గంలో ఒక పేరెన్నిక గన్నటువంటి ఒక గర్వకారణమైనటువంటి కళాకారుడు తబలా మాస్టర్ వెంకటపతి నంబర్ 1 కళాకారుడు కాబట్టి ఆయన కూడా ఈ కార్యక్రమాన్ని చేసినందుకు వారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మా కుటుంబ సభ్యుడు, సాటి తెలుగుదేశం పార్టీలో జిల్లా సాంస్కృతిక విభాగ అధ్యక్షుడిగా ఉన్నటువంటి గిరిదాస్ భాగవతార్, ఆయన కూడా హరికథలు చేసే భాగవతార్, వారు కూడా విచ్చేశారు కాబట్టి వారికి కూడా స్వాగతం సుస్వాగతం. వీరిని అందరినీ సమకూర్చి ఈ కార్యక్రమాన్ని నిర్వహణకు చాలా కృషి చేసినటువంటి మిత్రులు, మన తిరుమల తిరుపతి దేవస్థానం పాలక మండలి సభ్యులు శాంతారాం గారిని అభినందిస్తూ, ఇంకా మా ముఖ్య నాయకులు డాక్టర్ సురేష్ గారు కానీ ఇక్కడ అందరూ కూడా విచ్చేస్తారు. మండల పార్టీ అధ్యక్షులు, ప్రముఖులందరూ కుప్పం నియోజకవర్గం నుంచి అతిరేద మహారథులు మీరందరూ వచ్చి మన సోదరుడు డాక్టర్ కంచెర్ల శ్రీకాంత్ గారి వారి తండ్రి గారు మన తండ్రి గారితో సమానం కాబట్టి మనం అంతా వచ్చి ఈ కార్యక్రమంలో పాల్గొన్నందుకు పేరు పేరున ప్రతి ఒక్కరిని కూడా మేమంతా అభినందిస్తూ నమస్సుమాంజలు తెలియజేసుకుంటున్నాం. మన కాళహస్తి ఎమ్మెల్యే గారు గౌరవనీయులు బొజ్జల సుధీర్ గారు, మన అందరికీ తెలిసి వాళ్ళ నాన్నగారు గోపాలకృష్ణారెడ్డి గారు మనతో చాలా కాలం ఉండి మంత్రివర్యులుగా, శాసనసభ్యునిగా, తెలుగుదేశం పార్టీలో గౌరవ ముఖ్యమంత్రి గారికి ఎంతో సన్నిహితులు అన్నటువంటి వారి తండ్రి గారు, ఇప్పుడు యువ నాయకుడు మన సుధీర్ గారు కూడా ఇచ్చేశారు. వారికి కూడా స్వాగతం సుస్వాగతం తెలియజేస్తున్నాం. అందరికీ నమస్కారం. ఈరోజు మా నాన్నగారు ప్రకాశం ఇంజనీరింగ్ కళాశాల వ్యవస్థాపకులు మరియు సీనియర్ పాత్రికేయులు. ఆయన మీ అందరికీ తెలుసు 19/6/2025న చనిపోవడం జరిగింది. సో వారికి ఈరోజు పెద్ద కర్మ మరియు సంస్మరణ సభ కూడా ఏర్పాటు చేయడం జరిగింది.
ఎంతోమంది మన కుప్పం నియోజకవర్గం నుంచి అట్లాగే నా హితులు, శ్రేయోభిలాషులు, మిత్రులు అందరూ కూడా ఆ రోజు వచ్చి అండగా ఉన్నారు. అట్లాగే వివిధ ప్రాంతాల నుంచి కూడా ఎవరైతే నాన్నగారి శ్రేయోభిలాషులు, మిత్రులు, ఆయనతో పాటు పాత్రికేయులుగా పనిచేసిన వాళ్ళు అందరూ కూడా ఎంతోమంది వచ్చి మేమందరం మీకు అండగా ఉన్నాం, ఈ కష్టంలో మీరు భయపడాల్సిన అవసరం లేదు, బాధపడాల్సిన అవసరం లేదు, రామయ్య గారు లేని లోటు తీర్చలేనిదైనా మేమందరం కూడా ఏ ఇబ్బంది ఉన్నా సరే, ఏది ఉన్నా సరే మీ అందరికీ మేము అండగా ఉన్నామని చెప్పనేసి తెలియజేయటం జరిగింది. దానికి వారందరికీ పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు, ధన్యవాదాలు తెలియజేస్తున్నా. అట్లాగే గత 2.5 సంవత్సరాలుగా కుప్పం నియోజకవర్గంలో ఇప్పుడు అంటుండేవాడిని, మీరు కుటుంబంతో ఉండి రాజకీయం చేస్తున్నారు, మేము కుటుంబం కూడా వదిలిపెట్టి వచ్చి రాజకీయం చేస్తున్నామని చెప్పనేసి మన కుప్పం నియోజకవర్గ నాయకులందరితో కూడా చాలా గొడవ పడతా కూడా ఉండేవాడిని చాలాసార్లు. కానీ నిజంగా నాన్నగారి ఇదైనప్పుడు కష్టంలో ఉన్న నన్ను ఒక కుటుంబం లాగా మీరు అందరూ వచ్చి అండగా ఉన్నారు. దానికి ఏం చెప్పినా నేను మీ రుణం తీర్చుకోలేను. ఇదే విధంగా అన్ని రోజుల్లో నాకు అండగా ఉండి అందరం కలిసి ముందుకెళ్లాల్సిన అవసరం ఉందని చెప్పనేసి తెలియజేసుకుంటూ, అట్లాగే మా మావయ్య గారు గంటా శ్రీనివాసరావు గారు అబ్బాయి గంటా చిన్ను కూడా ఇక్కడికే వచ్చినాడు, వారికి కూడా స్వాగతం తెలియజేస్తూ థ్యాంక్ యూ చిన్ను, థ్యాంక్స్ ఫర్ కమింగ్. ఇతర ముఖ్యులు, కందుకూరుకు సంబంధించిన పుర ప్రముఖులు, ఇతర నియోజకవర్గాల నుంచి కూడా ఎమ్మెల్సీ ఎన్నికల్లో నా కోసం పనిచేసిన ఎంతోమంది కూడా ఈ కార్యక్రమానికి ఇచ్చేస్తున్నారు. వాళ్ళందరూ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మరీ ముఖ్యంగా ఈ కార్యక్రమం ఆలోచనే నాకు లేదు. పిఎస్ఎం గారు అట్లాగే ఫస్ట్ మన బాబు అందరూ కూడా ఇట్లాంటి హరికథ కాలక్షేపం ఒకటి పెడదాము, మన కుప్పంలో ఇది సాంప్రదాయం ఉంది, ఇక్కడ పెడితే నాన్నగారికి మేము ఒక నివాళి ఇచ్చినట్టు ఉంటుందని చెప్పనేసి తెలియజేశారు. దానికి పిఎస్ఎం గారికి ప్రత్యేకంగా పిఎస్ మురత్నం గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. దాన్ని ఆర్గనైజ్ చేసిన శాంతారాం గారికి, వచ్చిన కళాకారులకు మీకు అందరికి కూడా పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు, ధన్యవాదాలు తెలియజేస్తూ కార్యక్రమాన్ని కొనసాగాల్సిందిగా కోరుతున్నాను. థ్యాంక్ యూ. బ్రహ్మాండే నాస్తి కించన వెంకటాద్రి సమం స్థానం బ్రహ్మాండే నాస్తి కించన వెంకటేశ సమో దేవో న భూతో న భవిష్యతి వెంకటేశ సమో దేవో న భూతో న భవిష్యతి. శ్రీ వెంకటేశ హరి శ్రీ చిద్విలాస హరి నమః. ఎందుకంటే సీతా లక్ష్మణ భరత శత్రుఘ్న పరివార సమేత శ్రీరామచంద్రమూర్తి వారి వృత్యులారా, కాత్యాయని మాత భక్తులారా, ఇక్కడికి విచ్చేసినటువంటి ప్రజానీకం, అభిమానగణం, విద్యావేత్తలైనటువంటి ప్రతి ఒక్కరికి కూడా మా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, బయట ఉన్న వాళ్ళకు 10 నిమిషాలు రాబోతూ ఉన్నారు. భువనేశ్వర గారు దయచేసి అందరూ కుర్చీలు ఖాళీగా ఉండకూడదండి, అందరూ రావాల్సిన కోరుతున్నారు. ఆడియో అట్ట వస్తుంది, కట్ అవుతా వస్తుంది. బాగా అన్నది జగమెరిగిన సత్యం. కాబట్టి అలాంటి మరణం అనేటటువంటిది సంభవించిందంటే వారి నిజమైనటువంటి మానవులు. మరి అలాంటి గొప్పవారైనటువంటి ఈనాడు రామయ్యగా అందరికీ పరిచయం ఉన్న శ్రీ గౌరవనీయులు అలాంటి వారి యొక్క మరణం ప్రతి ఒక్కరికి కూడా ఇంతమంది విద్యావంతుల యొక్క హృదయాలలో ఇంకా జీవించే ఇవాళ అంటే కథని ఇక్కడ నిర్వహించుకున్నారు. తప్పకుండా ఇలా
నివాళులు అర్పించడానికి వేది మీదకి సాదరంగా ఆహ్వానిస్తున్నాం. వేడెక్కిపోయింది కెమెరా. ఈరోజు మా నాన్నగారికి ఒక ఘనమైన నివాళి. ఎందుకంటే ఆయన ఎంతో ప్రాణం కంటే ప్రాణంగా అభిమానించే నటుడు, నాయకుడు నందమూరి తారక రామారావు గారు. ఆయన స్ఫూర్తితోటే ఎన్నో కార్యక్రమాలు నాటకాలు చేపట్టారు. ఆయన మీద అభిమానంతో జనవరి 18న నాకు పెద్ద కొడుకు పుడితే తారక రామ్ అని చెప్పనేసి, అంటే ఎన్టీ రామారావు గారు వర్ధంతి రోజు పుట్టాడని తారక రామ్ అని చెప్పనేసి నాన్నగారు నా కొడుకు పేరు పెట్టడం జరిగింది. అంతటి అభిమానం. అటువంటి నందమూరి తారక రామారావు గారి బిడ్డ, అలాగే ఒక ప్రపంచ నేతల్లో ఒక గొప్ప నేత, మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అదృష్టం చేసుకున్నటువంటి నేత, గ్లోబల్ లీడర్. ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని, భవిష్యత్తుని ఎంతో భావితరాలు గుర్తుపెట్టుకునే విధంగా 2047 అనే లక్ష్యంతో పోతున్న మనందరి ఆరాధ్య దైవం, అభిమాన నాయకుడు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు సతీమణి ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఒక యువగళం ద్వారా ఒక యువ నాయకత్వాన్ని అందించి ఈ రాష్ట్ర భవిష్యత్తు మరో 30 ఏళ్ళు ముందుకు వెళ్ళటానికి ఒక మంచి నాయకుడిని, యువ నాయకుడిని అందించిన మన యువనేత నారా లోకేష్ గారి తల్లి గారు మనందరికీ అమ్మగారికి నివాళులర్పించడానికి రావటం అనేది ఆయనకి నిజంగా ఘనమైన నివాళులుగా భావిస్తున్నాను. థ్యాంక్ యూ అమ్మ, థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ సో మచ్. కుప్పం వెళ్ళిన తర్వాత నాకు అమ్మతో అంతకుముందు పరిచయం లేదు. కుప్పం వెళ్ళిన తర్వాత నేను చూశాను, ఒక మాట చెప్పరు, మాట చెప్పారంటే తప్పరు పూనమ్మ గారు. అటువంటి ఒక కమిటెడ్ ఉన్నటువంటి వ్యక్తి. ఈరోజు మనకి ఇద్దరు నాయకులు ఈ విధంగా వచ్చి పనిచేస్తున్నారంటే, అటు చంద్రబాబు నాయుడు గారు కానీ ఇటు లోకేష్ గారు కానీ 24/7 ఈరోజు ఈ రాష్ట్రం కోసం పనిచేస్తూ ఉన్నారు. దానికి కారణం ఇంట్లో తల్లిగా, భార్యగా వాళ్ళిద్దరికీ అండగా ఉన్నటువంటి ఒక మహిళామ్మ తల్లి పూనమ్మ. కాబట్టి వాళ్ళిద్దరంత సక్సెస్ఫుల్గా పనిచేయగలుగుతున్నారు. చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన బాధ్యతను, హెరిటేజ్ బాధ్యతను కూడా మహిళలు ఏదైనా సాధించగలరు, మహిళా శక్తి, స్త్రీ శక్తి అంటే ఏంటనేది నిరూపించే విధంగా అతి చిన్న సంస్థగా ఆవిడ చేతుల్లో పెట్టి ఈరోజు 1000 కోట్ల సామ్రాజ్యం కింద తీర్చిదిద్దటంలో ఆమె యొక్క నైపుణ్యం ఏంటనేది కూడా మనందరికీ తెలుసు. ఎంతోమంది మహిళలకి స్ఫూర్తిగా నిలిచినటువంటి పూనమ్మ గారికి ఈరోజు ఇక్కడికి వచ్చి నివాళులు అర్పిస్తున్నందుకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఖచ్చితంగా మా నాన్నగారు ఇక్కడే ఉన్నారు. ఆయన 100% ఇది చూస్తూ ఎంతో సంతోషపడుతున్నారు. మరొకసారి మనందరి తరఫున కుప్పం నియోజకవర్గం, అలాగే కందుకూరు నియోజకవర్గం, మా నాన్నగారి అభిమానులు, స్నేహితులు, కుటుంబ సభ్యులు అందరి తరఫున పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నామమ్మా. థ్యాంక్ యూ మా, థ్యాంక్ యూ సో మచ్.
బాబు ఓయ్ నీ కెమెరా కనపడుతుంది. ఆలోచనల్లో దార్శనికత, ఆచరణలో నిబద్ధత, ప్రయాణంలో విభిన్నత, వెలసి విలువలతో కంచర్ల రామయ్య 1952వ సంవత్సరం పున్నమ్మ దంపతులకు మన ప్రజా జీవితాన్ని ప్రారంభించి రామయ్యకు పదోన్నతి కల్పించారు. రాష్ట్ర రాజధాని హైదరాబాద్ లో స్టేట్ బ్యూరో రిపోర్టర్ గా పదోన్నతి పొందిన ఆయన రామయ్యగా గుర్తింపు సాధించారు. 2008లో పట్టా పొంది ఆ తర్వాత అంచెలంచెలుగా ఎదుగుతూ ప్రస్తుతం అమెరికాలో స్థిరపడి ఉన్నాను. లేనిది తన కొడుకుల ద్వారా సాధించాలని తలిచిన రామయ్య తన చిన్న కుమారుడు శ్రీకాంత్ని 2013లో తెలుగుదేశం పార్టీ తరఫున జెడ్పీటీసీగా రాజకీయ ఆబద్ధతతో 2023లో తూర్పు రాయలసీమ పట్టణంలో కార్యక్రమాన్ని మనం పెట్టాము. కానీ చాలామంది ముఖ్యమైనటువంటి వాళ్ళు రామయ్య గారికి నివాళులు అర్పించే కార్యక్రమం శ్రీమతి భువనేశ్వర్ మేడం అందరూ వచ్చారు. సంక్షేపం ఈరోజు కార్యక్రమాన్ని అని నారద భగవాను పుణ్యమూర్తి కదా, ఆయన నరకాన్ని అనుభవ మార్గం ఉందా, ఆయనకు పుణ్యలోకాలు లభించాలంటే ఏదైనా మార్గం ఉందా అంటే ఎందుకు లేదు. 5 మంది కూడా చేసి ఆ యజ్ఞ పూజ చేస్తూ చేసేది అందరికీ కూడా తెలియజేశాడు. సంబంధించినటువంటి వీరిని చూసి తల్లిదండ్రులే భయపడితే తాకగా వాడికి ఎక్కువగా ఉండేటటువంటి అవయవాలన్నీ కూడా మాయమయ్యాయి. అప్పుడు ఆవిడ వేడుకున్నది, నన్ను మా కర్మంచి విత్తంచి విద్యా నిధనమేవచ్చ పంచీతాన్ని విలిఖ్యంతే గర్భ తస్మైవ దేహినం అన్నారు. కాబట్టి అలాంటి వీడికి మరణము ఇప్పుడు రాసిపెట్టి చేత యజ్ఞకర్తగా ఓకే మన మధ్య లేకుండా పోవడం అనేది చాలా బాధాకరమైన విషయం. అట్నే సంపూర్ణ జీవితం అంటారు. అంటే ఆయన బతికినంత కాలం రాజులా బతికాడు, 10 మందికి సాయం చేశాడు,
మంచి అంటే ఎలాగుంటుంది అనేది అన్నిటిలోకి పెద్దదానం విద్యాదానం. ఎంతోమంది పేద పిల్లలకు కూడా ఉచితంగా చదివించిన మహాన్ని వ్యక్తి ఈరోజు రామయ్య గారు అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే శ్రీకాంత్ నాకు ఎమ్మెల్సీ ఎలక్షన్స్ అప్పుడు పరిచయం అయ్యాడు. నాకు సొంత అన్నదమ్ములు లేరు, కానీ సొంత తమ్ముడో సొంత అన్న ఉంటే శ్రీకాంత్ లాగా ఉండాలని ఎప్పుడు కోరుకుంటాను. ఎందుకంటే అతనికున్న డెడికేషను, అతనికున్న ఒక క్యారెక్టరు, అతనికున్న నిష్ఠ చాలా తక్కువ మంది చూస్తామండి. ఎందుకంటే ఏమీ ఆశించుకోకుండా నాటి నుంచి నేడు వరకు ఎమ్మెల్సీ అయినా కూడా వాళ్ళ ఫ్యామిలీలంతా కూడా వదిలిపెట్టి కుప్పానికే జీవితం డెడికేట్ చేసి ఈరోజు కుప్పంలో నారా చంద్రబాబు నాయుడు గారు లేని లోటు, ఎందుకంటే ఆయన ముఖ్యమంత్రిగా ఆయన బిజీ ఉంటాడు కాబట్టి అక్కడ అన్నీ తానే ఉండి చూసుకుంటున్నందుకు నిజంగానే వాళ్ళ తండ్రి గారు ఎక్కడున్నా సరే, నాకు తెలిసి ఆయన ఎక్కడ పోలా, మన మధ్యలో కూర్చోంటాడు, ఇప్పుడు కూడా ఇక్కడే కూర్చొని మనందరం చూస్తుంటాడు. నిజంగానే ఆయన సంపూర్ణ జీవితం ఎందుకన్నానంటే ఇలాంటి కొడుకులకు అన్నందుకు ఆయన నిజంగానే ఆనందంతో ఉక్కిరి బిక్కి అయి ఉంటాడు ఎమ్మెల్యే. కానీ మా నాన్నగారు బొజ్జల గోపాలకృష్ణారెడ్డి గారు మరి మంత్రిగా 14 ఏళ్ళు పనిచేశారు, 45 ఏళ్ళు ఎమ్మెల్యేకి పనిచేశాడు. నా తాతగారు గంగిరెడ్డి సుబ్బరామరెడ్డి గారు ఆయన 5 ఏళ్ళు పనిచేసినారు ఎమ్మెల్యేగా. అటు పెద్దిరెడ్డి తిమ్మారెడ్డి గారు ఆయన 26 ఏళ్ళు మంత్రిగా పనిచేశారు. కానీ వీళ్ళందరికీ దొరకని అవకాశం ఈయన దొరికింది. ఎందుకంటే ఈయన బతుకున్నప్పుడే ఆయన ఎమ్మెల్సీ అయినాడు, అన్నీ చూశాడు. కానీ మా నాయన నా చిరకాల కోరిక నేను ఎమ్మెల్యే కావాలని, కానీ నేను ఎమ్మెల్యే కాబట్టి మా నాన్నగారు నాకు లేకుండా పోయాడు. సో ఆ బాధ అనేది నాకు తెలుసు, అవర్ణాతీతం. కానీ మనందరం కూడా ఈరోజు ఇంతమంది ఒక మహోన్నత వ్యక్తి కోసం వచ్చాడంటే, ఈరోజు కూడా నేను ఇక్కడ వచ్చి మాట్లాడుతున్నానంటే ఆయన గొప్పతనం ఎలాంటిది అనేది మనందరం కూడా చెప్తా ఉంటాం. మన ప్రజెన్స్ ఇట్ సెల్ఫ్ స్టాక్స్ ఎవ్రీథింగ్. అంటే ఒక మనిషి బతుకున్నంతకాలం కాదు, ఒక మనిషి కన్ను మూసిన తర్వాత ఆయన కోసం ఎంతమంది వస్తారు అనేది ఆయన మంచిదనానికి నిదర్శనం అండి. కాబట్టి నేను పెద్దగా రామయ్య గారితో నాకు పరిచయం లేకపోయినా ఆయన గురించి ఇంటా ఉన్నా, నేను ఆయన గొప్ప చేసిన మంచి పనుల గురించి ఇంటా అన్నాను. ఈరోజు కల్లారా చూస్తున్నాం. ఎందుకంటే ఇంతమంది ఇక్కడున్నా కాకుండా కుప్పం నుంచి కావచ్చు, మొత్తం ఆంధ్రప్రదేశ్ నుంచి, ఇప్పుడు నేను కాళాసి నుంచి వచ్చాను, ఇలా అందరూ కూడా మరి ఆంధ్రప్రదేశ్ నుంచి మన శ్రీకాంత్ వాళ్ళ తండ్రి గారు అని చెప్పుకునేదంట రామయ్య గారు గర్వం. ఎందుకంటే ఒక తండ్రి కొడుకు పేరు చెప్పుకొని తండ్రి చెప్పుకున్నాడంటే ఆయనకు గర్వంగా ఉంటుంది. ఇప్పుడు ఫలాని శ్రీకాంత్ గారు ఎమ్మెల్సీ గారి తండ్రి అనే వెంటనే ఆయనకి సంపూర్ణమైన జీవితం అన్నట్టు లెక్క అనమాట. కాబట్టి ఎక్కడున్నా సరే ఆయన ఆత్మ శాంతించాలని చెప్పి తప్పకుండా ఈ శివుడు ఆశీస్సులు, బాబా ఆశీస్సులు ఎల్లకాలం వాళ్ళ కుటుంబం మీద ఉండాలని కోరుకుంటూ సెలవు చేస్తారు. అందరికీ నమస్కారం అండి. నాన్నగారు గంటా శ్రీనివాసరావు గారు కొంచెం లేట్ అవుతుందని చెప్పి నన్ను ముందు రమ్మన్నారు. ఈరోజు మనం ఇక్కడికి రావటం అనేది, మనం ఆంజనేయులు అంకుల్ గొప్పతనం అనేది మనందరూ ఒకసారి గుర్తించుకోవాలి. ఆయన ప్రకాశం జిల్లాకే కాదండి, మామూలుగా మనకి రాష్ట్ర పరంగానే ఎడ్యుకేషన్ ఫీల్డ్లో కూడా ఆయన చక్కటి ఇన్స్టిట్యూషన్ స్థాపించి ఇక్కడ ఉండే ప్రజలందరికీ ఎటువంటి అనుబంధం ఉందో అవన్నీ మనం చూస్తున్నాము. ఆ విషయంలో మనం నాన్నగారైనా లేకపోతే అంకుల్ అయినా మనకి ప్రకాశం జిల్లాకి 2 కళ్ళు లాంటి వాళ్ళు. సో అటువంటి వారితో మనం ఈరోజు కొంచెం దూరం అవటం అనేది కొంచెం బాధాకరమే. బట్ ఆయన ఆశీస్సులు మన శ్రీకాంత్ అన్నయ్య ద్వారా మన అందరికీ ఎల్లప్పుడూ ఉంటుందని తెలుపుతూ, అలాగే శ్రీకాంత్ అన్నయ్యకి వాళ్ళ కుటుంబానికి మేము ఎల్లప్పుడూ తోడుగా ఉంటామని చెప్తూ సెలవు తీసుకుంటున్నానండి. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం అండి. నా పేరు దిల్ రమేష్, తానికొండ రమేష్. నేను కందుకూరు వాస్తవ్యుడిని. ఇక్కడి నుంచి రామయ్య గారి సహకారం, సపోర్టు, నేను సినిమా యాక్టర్ అవ్వటానికి కందుకూరు టిఆర్ఆర్ గవర్నమెంట్ కాలేజీ ఓల్డ్ స్టూడెంట్స్ అసోసియేషన్కి చైర్మన్గా ఉన్నప్పుడు నుంచి నాకు జేసుదాస్ గారు, రామయ్య గారు పరిచయం. నువ్వు కళాకారుడివి, నీకు మంచి భవిష్యత్తు ఉంటుంది,
నువ్వు ప్రయత్నం చెయ్యి అని చెప్పి నాకు మోటివేషన్ ఇచ్చి నేను 259 సినిమాల వరకు 27 సంవత్సరాలు ప్రయాణం జరిగిందంటే దానికి రామయ్య గారు కూడా నాకు ప్రత్యక్షంగా కారణమని ఈ సందర్భంగా మీ అందరి ముందు చెప్పడానికి నేను గర్వపడుతున్నాను. అశేషమైన ఈ జనవాహిని విశేషమైన ఈ కార్యక్రమానికి వచ్చి ఈ వేదిక ముందు ఆసీనులైనటువంటి కందుకూరు పట్టణ పరిసర ప్రాంత ప్రజలకి, అలాగే ఎక్కడో ఉన్న కుప్పం నియోజకవర్గం నుంచి వచ్చి ఆసీనులయ్యి శ్రీకాంత్ గారిని ఆశీర్వదించడానికి, శ్రీకాంత్ గారి భవిష్యత్తుని కాంక్షించడానికి వచ్చి ఇక్కడ ఉన్నటువంటి మీ అందరికీ మేము కందుకూరు వాస్తవ్యులుగా కందుకూరు తరఫున కందుకూరు కాన్స్టిట్యున్సీ నుంచి మేము మీకు మనస వాచ కర్మేణ సర్వదా సతదా సహస్రద ప్రణామాలు సమర్పించుకుంటున్నాం. ఈ సందర్భంగా అందరి తరఫున 5 దశాబ్దాల పాటు అనేక పనులు చేసి కంచెల రామయ్యగా ఉన్నటువంటి కందుకూరు వాస్తవ్యుడు కంచెల రామయ్య గారు ఈనాడులో పనిచేసి ఈనాడు పేపర్ దగ్గర నుంచి ఎన్నో పనులు చేసి ఈనాడు రామయ్యగా సుపరిచితుడై ఈరోజు పరమపదించి నాకు కూడా ఇది పరమపది జోహార్ కార్యక్రమంగా లేదు, ఇది జన్మదిన కార్యక్రమం లాగా ఉంది. ఇక్కడ చూస్తే అది పైనున్నటువంటి వారి ఆత్మ ఎంత సంతోషిస్తుంది అని చెప్పడానికి ఇదొక నిదర్శనం. ఇతర కుమారులని వాళ్ళు చేస్తున్నటువంటి వృత్తిలో నిష్ణాతులుగా తయారు చేసి రాజకీయ భవిష్యత్తు, రాజకీయ వారసత్వం లేనటువంటి ఒక కుటుంబం నుంచి వచ్చి ఎంతో కష్టపడి తనకంటూ ఒక విద్యా వ్యవస్థ సామ్రాజ్యాన్ని ఇక్కడ సృష్టించుకొని ఇప్పుడు నేను అక్కడ నిలబడితే వచ్చి ఫోటోలు తీసుకుంటున్న వాళ్ళు పేరెంట్స్ చాలా మంది ఉన్నారు. మాకు ఈ జీవితంలో ఆయన చేసిన సహాయానికి మేము ఎప్పటికీ మర్చిపోలేము అని చెప్పినటువంటి పేరెంట్స్ 15 నిమిషాల్లో 12 మంది కనపడ్డారు నాకు ఈ డయాస్ ముందు. కారణం ఏమంటే వాళ్ళు చదువుకున్నప్పుడు విద్యార్థులు ఉత్తీర్ణత శాతం బాగుంటే ఫ్రీ లేకుండా ఫీజు లేకుండా చెప్పి క్యాంపస్లో ఇంటర్వ్యూల్లో వాళ్ళని సెలెక్ట్ చేయించి వాళ్ళకి జాబ్స్ ఇప్పిస్తే ఇప్పుడు లండన్ అమెరికాలో వాళ్ళు జాబ్స్ చేసుకుంటున్నారు. మేము ఇలా ఉన్నామంటే అది రామయ్య గారి దయ అని చెప్పిన వాళ్ళు ఇంత తక్కువ టైంలో ఇంతమంది కనిపించారంటే ఒక విద్యాదానం చేసినటువంటి విద్యావేత్తగా ఆయన ఎప్పటికీ ఈ కందుకూరు ప్రాంత వాస్తవ్యుల మధ్యలో చిరస్థాయిగా ఆయన నిలిచిపోతారు అని చెప్పడానికి ఇదొక ఉదాహరణ. మనిషి జీవితం అశాశ్వతం, అది మనందరికీ తెలుసు. మనకి లక్షల కోట్ల కొలది డబ్బున్నా, వేల కొలది వాహనాలున్నా, వందల కొద్ది భవనాలున్నా, రాసుల కొద్ది వజ్ర వైడూర్యాలున్నా, టన్నుల కొద్ది బంగారం ఉన్నా, ఈ ప్రపంచంలో భూమి రవ్వంతా అంటే 29% భూమిలో 875 కోట్ల మంది జీవిస్తున్నారు. దాంట్లో మనం ఒకళ్ళం కాబట్టి నాదింత, నాకంతా, నా శక్తి ఇంత, నా సామర్థ్యం ఇంత అనేటటువంటి అపోహలకు పోకుండా మనిషి జీవితం మనకు లభించింది కాబట్టి మన దేహంలో ఉన్న జీవం పోతే జీవం దేవుడి దగ్గరికి పోతుంది, దేహం భూమికి అంకితం అవుతుంది. అలాగే మనం బతికున్నప్పుడు సంపాదించిన ఆస్తి పాస్తులన్నీ వారసుల పాలు, మన వాడిన వస్తువులన్నీ పరుల పాలు, చిట్ట చివరికి కొడుకు పెట్టిన పిండం కూడా కాకిపాలు అవుతుంది. మరి మనిషిగా పుట్టాం, మనిషిగా పెరుగుతున్నాం, మనిషిగా సాధించాం, మనిషిగా సంపాదించాం, మనిషిగా ఎంతో ఎత్తుకు ఎదిగామని మనం అనుకుంటున్నప్పుడు ఎంత ఎదిగినా మనిషి పోవటం కన్ఫామ్, పోయే రోజు ఒకటి మనకు ఉంటుంది. మరి పోయిన తర్వాత కూడా ఉన్నవారి మనుషుల్లో మనిషి చిరస్థాయిగా జీవించి ఉండాలి అంటే మనం బ్రతుకున్నప్పుడు చేసిన దానం ధర్మం మాత్రమే ఆ మనిషి పోయిన తర్వాత కూడా ఆ మనిషి పాలుంటది, ఆ మనిషికి వస్తుంది అని చెబుతూ అలాంటి ఒక ఉన్నతమైన ఉత్తీర్ణత శాతాన్ని పెంచి ఉన్నతమైన అద్భుతమైన అజరామైన జీవితాన్ని నిరంతరం సంపూర్ణంగా గడిపి ఈ రోజు పరమపదించినా కూడా జన్మదినం లాగా ఇలాంటి ఉత్సవాన్ని జరుపుతున్నటువంటి వారి ఇద్దరు కుమారులకు నేను మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తూ ఈ అవకాశాన్ని నాకు ఇచ్చినందుకు నేను మనస్ఫూర్తిగా వారికి కృతజ్ఞతలు తెలియజేస్తూ ఇక్కడ ఆసీనమైన వారి అందరికి కూడా నమస్కారాలు తెలియజేస్తూ సెలవు. జై ఒక్కసారి మన అందరినీ ఈరోజు అంటే మాకంటే చిన్న ఆయన మేము ఎందుకు ఆయన పెద్ద ఆయన అని పిలిచేటువంటి ఒక అలవాటు ఉంది మాకు. రామయ్య గారి సంస్మరణ సభకి వచ్చేసినటువంటి మిత్రులు, శ్రేయోభిలాషులు, పెద్దలు, చాలామంది ప్రజానీకం కూడా వచ్చున్నారు. అందరికీ ముందుగా నా నమస్కారాలు. నేను
మన ఒంగోలులో ఉన్నటువంటి క్రిస్ ఇంజనీరింగ్ కాలేజీ ప్రెసిడెంట్ని నేను. నా పేరు నిడమనూరు నాగేశ్వరరావు. ఈ విద్యా వ్యవస్థను స్థాపించినప్పటి నుంచి రామయ్య గారితో ఒక అవినాభావ సంబంధం ఉంది మాకు. నేను అంతకుముందు అఫ్కోర్స్ ఆయన ఈనాడులో సుదీర్ఘంగా పనిచేసిన మాకు ఆయన విద్యా వ్యవస్థలు పెట్టేంత వరకు పెద్దగా నాకు పరిచయం లేదు. తర్వాత విద్యా వ్యవస్థలు పెట్టించినప్పుడు అప్పుడు డిస్కషన్స్, ఎందుకంటే మేము అప్పటికే ఈ కార్యక్రమంలో ఉన్నాం కాబట్టి సో అప్పుడు మేము కలవడం, ఆ తర్వాత ఎక్కడ కలిసినా చాలా గౌరవంగా అన్న అని చెప్పేసి ప్రతి విషయంలో వచ్చి మాట్లాడుతుండేవారు. సో ఈరోజు వారి లేని లోటుని నిజంగా పూర్తిలేని కార్యక్రమం. సో వాళ్ళ అబ్బాయి శ్రీనివాస్ కానీ శ్రీకాంత్ కానీ ఆయన టేకప్ చేసినటువంటి ఒక మహత్తరమైనటువంటి కార్యక్రమం ఈ విద్యా వ్యవస్థలు చూస్తున్నాం. పర్టికులర్లీ ఈ బ్యాక్వర్డ్ ఏరియాస్లో ఈ కనిగిరి కొంత భాగాన్ని కూడా కవర్ చేస్తుంది. ఇది కందుకూరు ఏరియాస్లో ఒక మంచి విద్యా వ్యవస్థను స్థాపించి, ఇప్పుడే పెద్దలు చాలామంది చెప్పారు, స్థాపించడమే కాదు వచ్చిన వాళ్ళకందరికీ నేనున్నాను అనే ఒక భరోసా కల్పించి ఫీజుల్లో రాయితీలు ఇవ్వడం కానీ, పేద విద్యార్థులు ఉంటే వాళ్ళని ఎంకరేజ్ చేసి వాళ్ళ విద్య ఇంపార్టెంట్, ఆటోమేటిక్గా సరే కాలేజెస్ ఎలాగో వాటికి ఉండేటువంటి వనరులతో నడుస్తాయనేటువంటి ఒక కాన్సెప్ట్ తోటి, ఎందుకంటే ఆయన పత్రికా రంగంలో కూడా ఉన్నారు కాబట్టి ఆయనకు ఒక మంచి కాన్సెప్చువల్ ఐడియాస్ ఉన్నాయి. అందువల్లనే ఆయన ఈ వ్యవస్థను స్థాపించిన తర్వాత దాన్ని పద్ధతిగా నడుపుకుంటూ వచ్చారు. అదే పద్ధతిలో వారి సంతానం కూడా దీన్ని ముందుకు తీసుకెళ్తారని కూడా నేను నమ్ముతున్నాను. ఎందుకంటే నాకు కూడా శ్రీకాంత్ గారితో వాళ్ళతో బాగా పరిచయం ఉంది. అఫ్కోర్స్ శ్రీనివాస్ గారు ఇంతవరకు ఏదో ఆయన ఉద్యోగంలో ఉన్నట్లున్నారు, ఈ మధ్యనే వచ్చేది లేదు. సో వారి ఆత్మకు శాంతి కలగాలని, అలాగే ఆయన స్థాపించి ఆయన ఆశయాలు పొందుపరిచినటువంటి ఈ విద్యా వ్యవస్థ బాగా ఇంకా ముందుకు వచ్చి ప్రజాసేవ చేయాలని కోరుకుంటూ సెలవు తీసుకున్నాను. థ్యాంక్ యూ. మా నాలెడ్జ్తో ఇంటర్మీడియట్ పిల్లలకి, చదువుకునే పిల్లలకి ఎలా చదివితే బాగా మార్కులు సంపాదిస్తారో, ఎలా అర్థం చేసుకుని చదివితే వాళ్ళ జీవితంలో బాగుపడతారో అది చెప్పాలని ఎంతో ఆశించి కంచెల రామయ్య గారు నా స్నేహితుడిగా, మా ఇద్దరికీ ఒకే వయసు అనుకున్నాను. అయితే చెప్పబెట్టకుండా ఈ రకంగా కంచెల రామయ్య గారు వెళ్ళిపోయారు. అది నాకు చాలా బాధగా ఉంది. ఇప్పుడు ఈ బ్యూరోక్రసీని తట్టుకొని ఇంటర్మీడియట్ పిల్లలకి ఎలా చదవాలో, నా పదకాలంలో జూనియర్ కాలేజీ ఎలా పెట్టాలో తెలియక నేను అల్లాడుతున్నాను. ఐ విష్ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. ఈరోజు ప్రకాశం జిల్లా ఆణిముత్యం కంచెర్ల రామయ్య గారి దినానికి వేలల్లో ఆయన అభిమానులు ఈ జిల్లా నుంచే కాకుండా చుట్టుపక్కల జిల్లాల నుంచి, ప్రత్యేకంగా కుప్పం నియోజకవర్గం నుంచి పెద్ద ఎత్తున ఈరోజు ఇచ్చి ఆయనకి నివాళులు అర్పించడం చాలా సంతోషించదగ్గ విషయం. ఈ జిల్లాకే కాకుండా మన ఒక ఎన్టీ రామారావు గారు అభిమానిగా, ఆయన శిష్యుడిగా, అదేవిధంగా రామోజీరావు గారి ప్రియమైన శిష్యుడిగా విశేషంగా ఈయన కృషి చేయడమే కాకుండా మన ప్రాంతంలో ఉన్న సమస్యల గురించి కూడా ఆయన ఒక పాత్రికేయుడిగా చాలా గొప్పగా విశేషంగా కృషి చేశారు. ఈ ప్రాంత అభివృద్ధిలో భాగంగా ఆయన ఒక విద్యావేత్తగా 25 సంవత్సరాల ముందు ఈ ప్రకాశం ఇంజనీరింగ్ కాలేజీని స్థాపించడమే కాకుండా వేలల్లో పేద విద్యార్థులకు అసలు వారికి డబ్బున్నా లేకపోయినా విద్యాదానాన్ని చేసి ఇక్కడ ఉన్న వాళ్ళందరినీ కూడా ప్రయోజకులుగా చేసిన గొప్ప విద్యావేత్త మన కంచెల రామయ్య గారు. ఆయన విద్యావేత్తగా చేయడమే కాకుండా వాళ్ళ ఇద్దరు పిల్లల్ని కూడా ప్రయోజకులుగా చేసి, ఒకరిని విద్యావేత్తగా, రెండవ అతన్ని కంచెల శ్రీకాంత్ గారిని రాజకీయంగా కూడా ఒక జడ్పీటీసీగా, అదేవిధంగా ఒక ఎమ్మెల్సీగా గెలిచేదానికి విశేషంగా కృషి చేసి ఈరోజు వాళ్ళ కుటుంబం మొత్తం మన ప్రాంతాన్ని అభివృద్ధి కోసం విశేషంగా కృషి చేస్తున్నందుకు నిజంగా ఆయన జన్మ ధన్యమైందని చెప్పి ఈరోజు మీరు చూస్తే ఆయన ఒక గొప్పదనం, ఈరోజు వేలల్లో ఆయన అభిమానులు ఈరోజు ఎంత దూరం నుంచో, సుదూరాల నుంచి వచ్చి ఆయనకి నివాళులర్పించడం నిజంగా ఆయన యొక్క గొప్పతనాన్ని, ఆయన యొక్క మంచితనానికి నిదర్శనంగా మీ అందరికీ తెలియజేస్తూ, కంచెర్ల రామయ్య గారు భౌతికంగా మనకు దూరమైన ఆయన మనందరి గుండెల్లో శాశ్వతంగా నిలిచిపోతున్నారు, అందులో ఎటువంటి అనుమానం లేదని చెప్పి సవినయంగా తెలియజేసుకుంటున్నాను. నేను డాక్టర్ సురేష్, కుప్పం కడా మెంబర్ని,
రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శిని. థ్యాంక్ యూ వెరీ మచ్. కందుకూరు ప్రకాశం ఇంజనీరింగ్ కాలేజ్ కరస్పాండెంట్ సీనియర్ పాత్రికేయుడు స్వర్గీయ కంచెర్ల రామయ్య దశదిన కార్యక్రమానికి సంతనూతలపాడు శాసనసభ్యులు బిఎన్ విజయకుమార్, మద్దిపాడు మండల మాజీ తెలుగు యువత అధ్యక్షులు పోతినేని శ్రీనివాసరావు పిఎస్ఆర్ స్వర్గీయ రామయ్య చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.
కందుకూరు ప్రకాశం ఇంజనీరింగ్ కాలేజ్ కరస్పాండెంట్ సీనియర్ పాత్రికేయుడు కంచెల రామయ్య దశదిన కార్యక్రమానికి ఒంగోలు శాసనసభ్యులు దామచల జనార్దన్ రావు హాజరై రామయ్య చిత్రపటానికి పూలమాలలు వేసి వారి కుటుంబానికి తన ప్రగాఢ సంతాపాన్ని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఒంగోలు నగర అధ్యక్షులు బండారు మదన్, కొటారి నాగేశ్వరరావు, మంత్రి శ్రీను, సరస్వతి విద్యా సంస్థల చైర్మన్ ఏవి రమణారెడ్డి, సీఈఓ సురేష్, మాదాల రమేష్, మాదాల అనిత, టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొని ఘన నివాళులు అర్పించారు. అందరికీ నమస్కారం. నేను మీ కంచెల శ్రీకాంత్, ఎమ్మెల్సీ, గవర్నమెంట్ విప్. మీ అందరికీ తెలుసు, మా నాన్నగారు డాక్టర్ కంచెల రామయ్య గారు ప్రకాశం ఇంజనీరింగ్ కాలేజీ వ్యవస్థాపకులు, అలాగే సీనియర్ పాత్రికేయులు. ఈనాడు రామయ్యగా ప్రకాశం జిల్లా వాసులందరికీ కూడా సుపరిచితులు. తర్వాత ప్రకాశం రామయ్యగా కూడా ఆయన మీ అందరికీ తెలుసు. ఎంతోమంది శ్రేయోభిలాషులు, మిత్రులు ఆయనకి ఈ జిల్లా మొత్తం ఉన్నారు. ప్రకాశం జిల్లా మొత్తం కూడా, ఉమ్మడి ప్రకాశం జిల్లాలో. ఆయన పోయిన నెల 19/6/2025 పరంపదించారు. ఆ రోజు కూడా ఎంతోమంది వచ్చి బాధలో ఉన్న మమ్మల్ని ఓదార్చి మేము అండగా ఉన్నాం అని చెప్పనేసి మాకు ఎంతో మనోధైర్యాన్ని కల్పించిన వాళ్ళందరూ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నా. అలాగే ఈరోజు జూలై 5వ తారీఖు 2025 నాన్నగారిది పెద్ద కర్మ కార్యక్రమం జరిగింది. ఉదయం నుంచి ఎంతోమంది ఈరోజు వచ్చి ఆయనకి ఘన నివాళులు అర్పించి, ఎంతోమంది రాజకీయ ప్రముఖులు కావచ్చు, పాత్రికేయ ప్రముఖులు,
మిత్రులు, శ్రేయోభిలాషులు అందరూ వచ్చి ఆయనకి నివాళులర్పించేసి మాకు మళ్ళీ ధైర్యాన్ని ఇవ్వటం జరిగింది. మరీ ముఖ్యంగా మనందరి ప్రియతమ నాయకుడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు సతీమణి నారా భువనేశ్వర్ గారు ఈ కార్యక్రమానికి విచ్చేసి మా నాన్నగారికి ఘన నివాళులు అర్పించడంతో పాటు మా కుటుంబ సభ్యులందరినీ కూడా ఓదార్చడం జరిగింది, మనోధైర్యాన్ని చెప్పడం జరిగింది. ఆవిడకి ప్రత్యేకంగా ఈ సందర్భంగా మనస్ఫూర్తిగా నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మా నాన్నగారు ఏ ఆశయాలు అయితే, ఏ విధంగా అయితే పత్రికా రంగంలో పనిచేసిన సమస్యలు రాయటమే కాకుండా ఆ సమస్యలను ఎలా తీర్చాలి అనే దాని మీద కూడా ఆలోచన చేసి ఆ విధంగా రైతులకు కావచ్చు ఎంతోమందికి అండగా నిలబడిన వ్యక్తి రామయ్య గారు. అలాగే ప్రకాశం ఇంజనీరింగ్ కాలేజ్ పెట్టిన తర్వాత కూడా ఎంతోమంది రైతు బిడ్డలు, పేదంటి బిడ్డలకి అతి తక్కువ ఖర్చుతోటి, ఫీజుతోటే టెక్నికల్ ఎడ్యుకేషన్ని, ఇంజనీరింగ్లో అవకాశాలు ఇచ్చి ఈరోజు 36 పైచిలకు దేశాల్లో మా విద్యార్థులు ఉన్నారని సగర్వంగా మేము ఈ 25 సంవత్సరాల్లో నాన్నగారు చేసిన కృషి వల్ల ఉన్నారని చెప్తున్నాం. ఈరోజు దేశ విదేశాల నుంచి ఎంతోమంది సంతాప సందేశాలు ఫోన్ల ద్వారా కావచ్చు, మెసేజ్ల ద్వారా కావచ్చు, వీడియోల ద్వారా కావచ్చు తెలియజేయటం జరిగింది. సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ ద్వారా తెలియజేయటం జరిగింది. వారందరికీ కూడా నేను పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు, ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఆయన ఆశయాలు కొనసాగిస్తూ మా అన్నయ్య డాక్టర్ కంచర్ల విజయ శ్రీనివాస్ కాలేజీ నిర్వహణలోను, అలాగే నేను రాజకీయాల్లో ప్రజాసేవ చేస్తూ ఇద్దరం సమాజంలో ఆయనకి మంచి పేరు, ఉన్న పేరు నిలబెట్టే విధంగా, మరింతగా పెంచే విధంగా ఖచ్చితంగా నిబద్ధతతోటి పనిచేస్తామని చెప్పనేసి మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటూ మరొక్కసారి మీ అందరికి కూడా నాన్నగారి ఆఖరి క్షణం వరకు తోడున్న ప్రతి ఒక్కరికి, చనిపోయిన తర్వాత కూడా వచ్చి మాకు అండగా నిలబడిన ప్రతి ఒక్కరికి పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. ఈ వార్త ఇంతటితో సమాప్తం. తిరిగి మరో బులెటిన్లో కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.